దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ వన్స్ అపాన్ ఎ టైమ్ దే లివ్డ్ ఎ కింగ్ అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. నవీన్ పోల్శెట్టి మెయిన్ లీడ్, డైరెక్టర్ మారి ఎవరో తెలియదు, ఎప్పుడు తీసేదో తెలియదు, ఏం సినిమా తెలియదు. కానీ నవీన్ పోల్శెట్టి మాత్రం వరుసగా 4 సినిమాలు హిట్. 4 కూడా చాలా టైం గ్యాప్. ఎంత టైం గ్యాప్ అంటే ఎప్పుడో వచ్చింది మన పేరు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, నెక్స్ట్ జాతరత్నాలు, నెక్స్ట్ సిట్టి పులిసిట్టి, నెక్స్ట్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. సో ఈ మూవీకి ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాను. ఫ్రెండ్స్ అందరూ పండగకి వచ్చారు, వాళ్ళ జాబ్స్ ఉంది. సో నా రివ్యూ ఛానల్ ఉందని చెప్పి ఫస్ట్ టైం కదా, సరే తీసుకెళ్ళరు, మా అందరికి తీసుకెళ్ళి మేము కూడా చెప్తాం ఎలా ఉంటుంది అన్నారు. ఏ సినిమాకి పోదాం అంటే రాజాసాబ్ చూస్తామన్నారు. ఆల్రెడీ నేను రివ్యూ కూడా ఇస్తాను. అనగనగా ఒక రాజుకి ఓకేనా అంటే వెళ్దాం అన్నారు. అందరికి టికెట్స్ బుక్ చేశాను. ఇప్పుడు వెళ్ళిపోతాం. సో సినిమా అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. మా వాడు రివ్యూ ఏంటి అంటున్నాడు, అతనే అందరికంటే డాన్ అనమాట. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. అఫ్ కోర్స్ బాగుందని అయితే చెప్పను, ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. సో అది కూడా యావరేజ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ నవీన్ పోల్శెట్టి, ఓన్లీ వన్ నవీన్ పోల్శెట్టి. అండ్ ఇందులో మనకి చూసుకుంటే డైరెక్టర్ తో పాటు రైటర్స్ మారి, చిన్మయ్ అండ్ అలాంగ్ విత్ నవీన్ పోల్శెట్టి. నవీన్ పోల్శెట్టి రైటింగ్ లో చేయి పెడితే మాత్రం అది పీక్స్ ఉంటది. అది మనకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ నుంచి కనిపిస్తుంది. అందులో రైటింగ్ పార్ట్ మనోడే చేశాడు అనమాట. కానీ ఇందులో రైట్ కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే స్టోరీ అడ్డంగా బిడ్డ తిరిగినట్టు అడ్డంగా తిరిగిపోద్ది. ఏంటంటే జమీందార్ కుటుంబంలో పుడతాడు, డబ్బున్న కుటుంబంలో పుడతాడు, కానీ డబ్బు ఉండదు రాజు దగ్గర, అంటే మన నవీన్ పోల్శెట్టి దగ్గర. అయితే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక, చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత దగ్గర నుండి చేసుకునే వరకు అతను పడే పాటలు అన్ని కూడా బాగా చూపించాడు, బాగా రాసుకున్నాడు. ట్విస్ట్ పండింది. దాని తర్వాత తన ప్రాబ్లమ్స్ అక్కడతో మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ పోటీ చేయాలనుకుంటాడు నవీన్ పోల్శెట్టి. అక్కడ నుండి మళ్ళీ ఏం చేశాడు అనేది ఇంకొక స్టోరీ. ఇలా డివైడ్ చేయడం వల్ల స్టోరీ దెబ్బడిపోయింది, రైటింగ్ కూడా దెబ్బడిపోయింది. ఆఫ్ కోర్స్ మనకి అవన్నీ ఎందుకు డివైడ్ చేసినా గానీ ద ఫ్లో ఆఫ్ ఎలిమెంట్స్, ద ఫ్లో ఆఫ్ సీన్స్, సో ఆఫ్ కోర్స్ వి రెఫర్ ఇట్ యాజ్ స్క్రీన్ ప్లే. ఇట్స్ అన్ యావరేజ్ స్క్రీన్ ప్లే, పర్వాలేదు. కానీ సీన్స్ రాసుకునే విధానంలో కొంచెం ఆర్టిఫిషియల్ తనం కనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కామెడీ టైమింగ్, నవీన్ పోల్శెట్టి కామెడీ డెలివరీకి, కామెడీ డైలాగ్ చెప్పడానికి కానీ ఆ కొత్త రకం వే ఆఫ్ టెల్లింగ్ మన నవీన్ పోల్శెట్టి క్లియర్ కట్ కనిపిస్తుంది. మీ కుక్కే బ్రాండ్? మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్? బ్లాక్ డాగ్ అండి. బ్లాక్ డాగా? నల్ల కుక్క. దానివల్లే మిగతా అందరూ వస్తారు. చాలా జోక్స్ మాత్రం చాలా పేలే. దానికి నాకు నవ్వొచ్చింది. గారు అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సపరేట్ హుండీ చేయించండి. బీజిఎం బాలేదు, సాంగ్స్ బాలేదు. భీమవరం బాల్మా నవీన్ సెట్టే పాడాడు కానీ బాలేదు. రైటింగ్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేదేమో. అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ కి కేవలం నేను డైలాగ్ చెప్పాను, కామెడీ డైలాగ్ చెప్పాను, రాసేద్దాం, కొన్ని సీన్లు పెట్టాను చేసేద్దాం అనే విధంగా ఉంది. కానీ కొంచెం పెట్టుంటే బాగుండేదేమో రైటింగ్ లో. సినిమా యావరేజ్ మూవీ. కొన్ని సందర్భాల్లో చిరాకు అనిపిస్తుంది. సీన్ రాసుకునేటప్పుడు సీను ఓకే ఈ సీన్ పెట్టేద్దాం, ఇందులో మంచి డైలాగ్స్ ఉన్నాయి కదా, కామెడీ ఉంది, ఈ సీన్ పెట్టేద్దాం అన్నప్పుడు నేను గుడ్ పెడతారు. ఇంకో మైనస్ ఏంటంటే నెగిటివ్ రోల్, విలన్ నెగిటివ్ రోల్ అంతగా ఆకట్టుకోదు. అంతగా అంటే అంతగా పూర్తిగా జస్ట్ నార్మల్ గా ఎంట్రన్స్, హీరో కూడా ఎంట్రన్స్, అదే విలన్ ఎంట్రన్స్ కొంచెం వచ్చినా తక్కువ స్పేస్ ఆక్రమించుకున్నా గానీ తన ఇంపాక్ట్ ఏమీ లేదు. అదే పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. డ్రాబ్యాక్ అనుకున్న దేనికోసం సినిమా తీశాడు అంటే అఫ్ కోర్స్ నవీన్ పోల్శెట్టి గ్రామ ఆ స్టోరీ నమ్ముకున్నాడు, ఇలా బాగుంటది, ఈ స్టోరీ నమ్ముకున్నా గానీ స్టోరీ అంత ఏమీ లేదు, దాంట్లో కామెడీ ఎలిమెంట్స్ పెడతాం నవీన్ పోల్శెట్టి కాబట్టి పెట్టారు. దట్స్ గుడ్. ఐ మీన్ కామెడీ పరంగా గుడ్. బట్ దిస్ ఈజ్ నాట్ టు మార్క్ ఫర్ వెల్ పర్ఫార్మ్డ్ యాక్టర్. పీక్స్ ఉండాలి, ఇంకా బాగుండాలి. బట్ అది అలా ఉంది పర్ఫార్మెన్స్. నవీన్ శెట్టి అదర్స్, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు మన రావు రమేష్. అతని గురించి ఇంకెవడ ఇంకెవరు. ఈ పొంగల్కి వచ్చిన 3 సినిమాల్లో 5 సినిమాల్లో ఇంకా నేను 2 సినిమాలు చూడలేదు, చూసాక పెడతాను. దిస్ ఈస్ ద రివ్యూ. అనగనగా ఒక రాజు 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు షూటింగ్. పర్సనల్ ప్రాబ్లమ్స్ అనుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మనం ఈ సినిమాకి రాడ్ మీటర్ ఎంత అంటే, అండ్ రైటర్స్ ఇంకోటి కలుపుతాను ఈసారి. రైటర్స్ 3 అండ్ డైరెక్టర్ మారి ఎంత రాడ్ మీటర్ దించారంటే ఒకసారి అలా 8 మీటర్లు అవుట్ ఆఫ్ 10. అంటే మీరు రివర్స్ వేసుకోవచ్చు. 10కి 2 మార్కులు ఇచ్చానని, 10కి 2 ఇచ్చానని అనుకోవచ్చు, లేదా 10కి 8 మీటర్లు దించారు. సో నా మెజర్మెంట్ స్టిక్ టు నో హౌ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, హౌ ఇట్ ఎంటర్టైన్ మీ. దాట్స్ ఇట్. మీకు నచ్చుంటే కామెంట్ చెయ్యి, ఆ రివ్యూ కూడా నచ్చుంటే కామెంట్ చెయ్యి. అఫ్ కోర్స్ నచ్చదు ఎంజాయ్ చేయరా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాలాంటి తెక్కలో రివ్యూస్ నీకు వస్తాయి.